హలో అండి, అందరికీ నమస్కారం. లాస్ట్ వీక్ మా మనవరాలు బర్త్డే అయింది. అయితే బర్త్డే రోజు తనతోనే పూజ చేయిద్దాము, దీపం పెట్టిద్దాము అని చెప్పేసి మేము ఫస్ట్ గడపకి పూజ చేయమని చెప్పాము. చక్కగా తన చేతులతోటి పూజ చేస్తుంది. చిన్న చిన్నగా తనకి ఎలా వచ్చో అలా బొట్టు పెడుతుంది, పువ్వులు పెడుతోంది. మేము చెప్తూ ఉంటే అలా చేస్తూ దండం పెట్టుకున్న తర్వాత తనకి తులసి చెట్టు దగ్గర పూజ చేయడం అంటే బాగా ఇష్టము. సో తులసి చెట్టు దగ్గరకు వచ్చేసి అక్కడ పూజ చేస్తుంది. హైట్ ఇక్కడ ఇబ్బంది అని చెప్పేసి ఒక స్టూల్ వేసి పెట్టాము. భయపడుతుంది, కదులుతుంది స్టూల్ అని చెప్పి. అట్లాగే తను తులసి చెట్టుకి కుంకుమ పసుపు పెట్టిన తర్వాత పువ్వులు పెట్టి మళ్ళీ తనకు తులసి చెట్టు దగ్గర మంత్రం చెప్పడం నేర్పించాము. అది చక్కగా చెప్తుంది. నేను చెప్తే చక్కగా చెప్తోంది. చూడండి ఎంత చక్కగా చెప్తుందో. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా హేదగ్రే సర్వవేదాశ్చ తులసిత్వం నమామ్యహం అని మేము ప్రతిరోజు చెప్పిస్తాం. తనకి చెప్పి దండం పెట్టుకుంటుంది తులసి చెట్టు దగ్గర. దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి, తులసి అమ్మవారికి ప్రసాదం చూయించమ్మా అంటే చూయించి అక్కడే ప్రసాదం కూడా పెడుతోంది. పూజ చేయడం అంటే తనకు చాలా ఇష్టము. సౌండ్ పెడితే చాలు వస్తుంది అన్నట్టు. ఏదైనా భక్తి పాటలు అవి పెడితే చాలు వచ్చేస్తుంది. సో చక్కగా పూలు పెట్టేసి దండం పెట్టుకొని మళ్ళీ వస్తుంది. వాళ్ళ అమ్మకు ఒక పువ్వు ఇచ్చింది, మళ్ళీ అమ్మవారికి అదే తులసి అమ్మవారికి పువ్వు ఇచ్చింది, నాకు ఒకటి ఇచ్చింది. ఇచ్చి ఇంకా మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చేసింది. దేవుడి దగ్గరకు వచ్చేసి ఇంకా అగరబత్తితో తనే వెలిగించింది దీపము. వెలిగించిన తర్వాత ఇంకా పూలు పెడుతోంది. పెట్టి ప్రదక్షిణ చేసుకుంటుంది తనే. తర్వాత స్కూల్కి వెళ్ళామన్నట్టు. ఫస్ట్ అంటే ఈ ఇయరే స్కూల్లో వేసాం మేము పాపని. వేదా స్కూల్ మధురానగర్లో ఉంటుంది. సో అక్కడ ఇంక అందరికీ తను క్లాస్లో వచ్చి 24 మెంబర్స్ ఉంటారు, ప్లే గ్రూపు. సో వాళ్ళందరికీ ఏమేమి ఇవ్వాలని చెప్పేసి మేము అన్నీ ముందే ప్యాక్ చేసి పెట్టేసాము అందులో. సో అక్కడ అవన్నీ తీసుకొని తను చూడండి ప్యాక్ చేసినవన్నీ ఇస్తుంది. బర్త్డేస్ అంటేనే పిల్లలకి సరదాగా ఉంటుంది. అయితే నేను చాక్లెట్స్ ఇస్తాను అని చెప్పింది తను. ఇదంతా వాళ్ళ స్కూల్ అన్నట్టు, వేద. చాలా బాగుంటుంది. అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ స్పేషియస్గా ఉంటుంది అక్కడ. సో మాకు దగ్గరలో ఉంటుంది అన్నట్టు, వాకబుల్ డిస్టెన్స్. అందుకనే ఈ స్కూల్లో వేసాము, ప్లే స్కూల్. తన క్లాస్ వాళ్ళు చక్కగా తనకి విష్ చేస్తున్నారు, హ్యాపీ బర్త్డే సాంగ్ పాడారు. అది ఇక్కడ వాళ్ళ నాన్న ప్యాక్ చేస్తున్నాడు, ఏమేమి ఇవ్వాలి పిల్లలకు అని చెప్పేసి అన్నీ ముందేసుకొని అన్నీ ప్యాక్ చేస్తున్నాడు. చూడండి, స్కూల్లో అడిగామన్నట్టు మేము కేక్ కట్ చేయొచ్చా అని. అంటే కొంతమంది పేరెంట్స్ ఒప్పుకోరు, ఎందుకంటే పిల్లలకు కేక్ అనేది పెడతారో లేదో తెలియదని వాళ్ళ ప్రిన్సిపల్ వద్దులే అన్నారు. అందుకని ఇలా ప్యాక్ చేసేసి అన్నీ స్కూల్కి వెళ్ళి తనే ఇచ్చేసింది. వాళ్ళు విష్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూడండి, వాళ్ళతోని వీడియో తీసుకుంటుంది, ఫోటో తీసుకుంటుంది. నేను కూడా ఇస్తా అంటుంది. దాని తర్వాత ఈవినింగ్ ఇంకా ఇంట్లో చేసాం మళ్ళీ బర్త్డే. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇది ఇంట్లో చేసాం బర్త్డే. పిల్లలు కూడా చాలామంది వచ్చారు. అంటే పెద్దవాళ్ళని అయితే ఎవరిని పిలవలేదు, కానీ మా ఫ్యామిలీ వాళ్ళే. పిల్లలైతే చాలామంది వచ్చారు. ఇటు అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, వాళ్ళ బాబాయి, వాళ్ళ నాన్న, ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ వచ్చారు.